శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన తత్వం, ద ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్. లలితా సప్తనామావళి గురించి వివరంగా చెప్పుకుందాం. జగద్గురు ఆది శంకరాచార్య స్వామివారు స్థాపించిన పీఠాలలో ఒకటైన కామకోటి పీఠానికి 68వ శంకరాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన కంచి పరమాచార్యులు. ఒకానొక సందర్భంలో ఒక భక్తుడు పరమాచార్యులతో, పెరియవా, నాకు లలితా సహస్రనామం చదవడానికి రావట్లేదు అని అంటాడు. అప్పుడు పరమాచార్యుల వారు ధ్యానంలోకి వెళ్ళి లలితా సహస్రనామం నుండి 7 శక్తివంతమైన నామాలు చెబుతూ అక్కడ ఉన్న ఒక సిబ్బందిని పేపర్లో రాయమని చెప్తారు. ఆ 7 నామాలే లలితా సప్తనామావళిగా చెప్పబడ్డాయి. పరమాచార్యుల వారు ఈ సప్తనామావళిని ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు పఠించమని చెప్పారు. సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి స్వరూపం అయిన పరమాచార్యుల నోటి నుండి ఏది వచ్చినా అది కామాక్షి అమ్మ చెప్పినట్లే. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్కి మాకు అంత టైం లేదు అని అనుకునే వాళ్ళు ఈ లలితా సప్తనామాలని పారాయణ చేసుకోండి. ఈ సప్తనామాలకి కూడా టైం లేదు అనుకునే వాళ్ళు భక్తితో ఒక్కసారి శ్రీమాత్రే నమః అనే నామం చెప్పుకున్నా చాలు. ఏదో ఒక విధంగా అమ్మ నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. లలితా సహస్రనామంలో 732వ నామం నామపారాయణ ప్రీత, అంటే అమ్మవారు నామం ఏది చేసినా అమ్మకి ప్రీతికరమే. మీ సమయానుకూలంగా అమ్మ నామాలని నామం రూపంలో కానీ, మంత్రం రూపంలో కానీ, లలితా సప్తనామావళిగా కానీ, లలిత సహస్రనామం స్తోత్రంగా కానీ పఠించుకుంటూ అమ్మవారికి ప్రీతిదాయకంగా ఉండండి. ఇప్పుడు మనం లలితా సప్తనామావళి మరియు ఈ నామాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుధాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఇప్పుడు వీటి అర్థాలు తెలుసుకుందాం. మొదటిది శ్రీమాత్రే నమః. మాత అంటే అమ్మ, శ్రీమాత అంటే సకల చరాచర జగత్తుకి, సృష్టి అనే కార్యానికి కారణం అయిన లలిత అమ్మ, మన అందరికీ అమ్మ. రెండవది శ్రీ అన్నదాయై నమః. అన్న అంటే అన్నము, ఆహారము. దా అంటే ప్రసాదించే తల్లి. అన్నదా అంటే అమ్మ సృష్టించిన ప్రతి జీవికి ఆహారం ప్రసాదించే తల్లి అని అర్థం. మూడవది శ్రీ వసుధాయై నమః. వసుధ అంటే సంపద మరియు భూమి. సర్వులకు సకల సంపదలు ప్రసాదించేది అని అర్థం. అమ్మ అనుగ్రహం కలిగితే మోక్ష సంపదనే ఇస్తుంది. అలాంటిది ప్రాపంచిక సంపదలు ఇవ్వడం అమ్మకి ఒక లెక్కే కాదు. నాలుగవది శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి, సవ్యదక్షిణ అంటే ఎడమ మరియు కుడి దిక్కు అని అర్థం. మొత్తానికి కుడివైపున సరస్వతి అమ్మ, ఎడమ వైపున లక్ష్మీ అమ్మవార్లు నిల్చొని చామరం చేతిలో పట్టుకొని లలిత అమ్మవారికి గాలి ఊపుతూ సేవిస్తారు అని అర్థం. ఐదవది శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. లలిత అమ్మవారు దయతో నిండిన చూపులు చూస్తూ కోట్లాది లక్ష్మీ దేవతలతో
సేవించబడుతుంది అని అర్థం. 6వది శ్రీ శివశక్తి ఐక్య రూపిణ్యై నమః. శివుడు అంటే శక్తి, శక్తి అంటే శివుడు. శివుడే శక్తిగా, శక్తియే శివుడిగా ఐక్యం అయి ఉన్న రూపం అని అర్థం. అంటే శివుడు శక్తి ఏకమై ఉన్న రూపమే లలిత అమ్మవారి స్వరూపం. ఇప్పుడు చివరి నామం శ్రీ లలితాంబికాయై నమః. అంబ అంటే అమ్మ, లలితాంబిక అంటే లలిత అనే సుందరమైన పేరుతో ఉన్న అమ్మ అని అర్థం. Hope this video helps you a lot. Thank you for watching. Please like, share and subscribe to our channel Sanatana Tattvam.